ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనకు ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఎంసీక్యూ ఫార్మాట్లో అయితే చూద్దాము. దీంట్లో భాగంగా మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి చూడండి. ఇక్కడ మనకు ఎక్సో ప్లానెట్ WASP 127b ఇటీవల వార్తల్లో ఎందుకు కనిపించింది అనే క్వశ్చన్ 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఇది అతిపెద్ద వ్యాసం కలిగి ఉందని, అదేవిధంగా వేగవంతమైన జెట్ స్ట్రీమ్ గాలులను కలిగి ఉందని సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఘన ఉపరితలం కలిగిన మొదటి ఎక్సో ప్లానెట్ అని, అదేవిధంగా భూమికి అత్యంత సమీప దూరంలో ఉందని చెప్పేసి ఫోర్త్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీన్ని పరిశీలిస్తే మనము ఇది స్టేట్మెంట్ 2 అనేది మనకు కరెక్ట్, ఆప్షన్ 2. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇది గంటకు 33,000 కిలోమీటర్లు వేగంతో ఈ జెట్ స్ట్రీమ్ గాలులు వీస్తూ ఉన్నాయి కాబట్టి ఇది వార్తల్లో ఉంది. అయితే ఇది భూమి నుండి 520 కాంతి సంవత్సరాల దూరంలో అయితే ఈ ఎక్సో ప్లానెట్ WASP 127b అనేది ఉంది. అయితే దీని పరిమాణం సో ఫ్రెండ్స్, పరిమాణం అనేది చాలా పెద్దది అయినప్పటికీ దీని ద్రవ్యరాశి అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. సో ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. ప్రధానంగా దీనిపైన మనకు హైడ్రోజన్ ప్లస్ హీలియం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎక్సో ప్లానెట్ WASP 127bకి సంబంధించిన ఒక ఎంసీక్యూ. సో అదేవిధంగా ఇక్కడ వివరణ కూడా పూర్తిగా ఇచ్చాను చూడండి. ఆ తర్వాత మనకు సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకు ప్రధానమంత్రి జీవన్ యోజన కింది వాటిలో దేనికి సంబంధించిన పథకం? సో ఎలక్ట్రిక్ వాహనాల ప్రచారం, సౌర విద్యుత్ ప్లాంట్ల అభివృద్ధి, వ్యవసాయ వ్యర్థాల నుండి బయో ఇథనాల్ ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధన కార్మికులకు నైపుణ్యాభివృద్ధి, సో స్కిల్ డెవలప్మెంట్. సో ఫ్రెండ్స్, ఈ 4 ఆప్షన్లలో మనకు ఆప్షన్ సి వ్యవసాయ వ్యర్థాల నుండి బయో ఇథనాల్ ఉత్పత్తి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు దీనికి సంబంధించి పూర్తి వివరణ అయితే చూద్దాం. సో వ్యవసాయ అవశేషాలు మరియు ఇతర వ్యర్థాలను ఉపయోగించి 2వ మరియు 3వ తరం బయో ఇథనాల్ ప్లాంట్లను అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుంది. అదేవిధంగా బయో ఇథనాల్కు ప్రత్యామ్నాయంగా ఈ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది. శక్తి స్థిరత్వానికి దోహదపడుతుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం అనేది మనకు తగ్గుతుంది దీని మూలంగా. సో అదేవిధంగా శుభ్రమైన ప్లస్ పునరుత్పాదక ఇంధన వనరులను ఇది ప్రోత్సహిస్తుంది. సో ఈ స్కీమ్ వలన సో పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. దీని మూలంగా పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ఈ జీవన్ యోజన అనే స్కీమ్ సహాయపడుతుంది. అదేవిధంగా రైతులకు అదనపు ఆదాయం చేకూర్చడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైతులు ఉత్పత్తి చేస్తున్న వ్యవసాయ వ్యర్థాల నుంచే దీన్ని మనం ఉత్పత్తి చేస్తాం బయో ఇథనాల్ని, కాబట్టి అది రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, వేస్ట్ అవ్వకుండా. సో అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు మిషన్ గ్రీన్ హైడ్రోజన్ కింద గ్రీన్ హైడ్రోజన్ యొక్క లక్ష్య ఉత్పత్తి ఏమిటి? సార్ ఈ ఉత్పత్తిలో ఉన్న లక్ష్యం ఏంటనేది చూస్తే మనకు 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్లలో మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. దీని వలన కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, స్వచ్ఛమైన ఇంధన వనరులను ఉపయోగించడం, అదేవిధంగా భారతదేశం ఏదైతే ఈ వాతావరణ కట్టుబాట్లకు కట్టుబడిందో దాని వ్యూహంలో దాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. పరిశ్రమలు, రవాణా మరియు విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాలలో ఈ శిలాజ ఇంధనాల యొక్క ఉపయోగాన్ని తగ్గించవచ్చు. సో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాన్ని మనం సాధించడం ద్వారా. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా అయితే మనం శిలాజ ఇంధనాలపైన ఆధారపడడాన్ని తగ్గించడమే లక్ష్యంగా సో మనము ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భారతదేశంలో SATAT ఇనిషియేటివ్ కింది వాటిలో దేని ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది?
సో గ్రీన్ హైడ్రోజన్, సౌరశక్తి, ఇథనాల్, కంప్రెస్డ్ బయోగ్యాస్. సో వీటిలో దేన్ని ప్రోత్సహించడానికి ఈ SATAT ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగిందంటే ఫ్రెండ్స్ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కంప్రెస్డ్ బయోగ్యాస్. ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని ప్రోత్సహించడానికి తీసుకురావడం జరిగింది. సో ఈ ఇనిషియేటివ్ వల్ల వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ మరియు మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ నుంచి ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని ఉత్పత్తి చేయడానికి ఇదైతే మనకు ప్రోత్సహిస్తుంది ఈ SATAT ఇనిషియేటివ్ అనేది. అదేవిధంగా శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది, స్వచ్ఛమైన శక్తి వనరులను ప్రోత్సహించడంలో భాగంగా. సో ఫ్రెండ్స్ అదనంగా రైతులకు ఒక అదనపు ఆదాయాన్ని కూడా ఇస్తుంది. అదేవిధంగా మనకు పర్యావరణం కూడా పచ్చగా ఉండేలాగా ఇది తోడ్పాటును అందిస్తుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు క్వశ్చన్ మిస్ అయింది, బట్ దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనకు సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను మనూష్ షా గెలుచుకున్నారు. ఫైనల్లో ఫయాజ్ జైన్ను 4-1తో ఓడించాడు. ఫయాజ్ జైన్ అంతకుముందు సెమీఫైనల్లో ఒలింపియన్ సత్యన్ జ్ఞానశేఖరన్పై విజయం సాధించాడు. సో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 4-3తో రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన శ్రీజ ఆకులపై విజయం సాధించిన దియా చితాలే మహిళల సింగిల్స్ టైటిల్ని కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్లో దియా శ్రీజ 3-2తో సుహానా షైని ప్రితోదికి చక్రవర్తిపై గెలిచి స్వర్ణం గెలుచుకున్నారు. సో ఫ్రెండ్స్ ఇది మనకు నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సంబంధించి. అయితే మనం ఏదైనా నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ముందు మనము ప్రతిదీ IITల పైన ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ ఉంటుంది, దానికి ఒక సపరేట్గా, అదేవిధంగా స్పోర్ట్స్కి సపరేట్గా, సో ఈ అవార్డ్స్ సంబంధించి సపరేట్గా, ఈ విధంగా అయితే మనం చేసుకుందాం, అప్పుడు ఇవన్నీ వస్తాయి. సో మనం జస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు కరెంట్ అఫైర్ పైన అని తెలుసుకోవడానికి మాత్రమే మనకు ఈ వీడియోస్ యూజ్ అవుతాయి. సో తద్వారా మనకు తెలియకుండానే మనము కరెంట్ అఫైర్స్ మీద మనకు ఒక పట్టు వస్తుంది. ఏ సంస్థ మెరుగైన ఆరిజిన్ సర్టిఫికేట్ ECOO 2.0 వ్యవస్థను ప్రారంభించింది? సో RBI, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్. ఈ 4 సంస్థల్లో ఏ సంస్థ ఈ ఆరిజిన్ సర్టిఫికేట్ 2.0 వ్యవస్థను ప్రారంభించిందంటే మనకు ఆన్సర్ వచ్చేసి సి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. అయితే ఎగుమతి ధృవీకరణను సులభం చేయడం, ఎక్స్పోర్ట్ సంబంధించి ఈ ధృవీకరణను సులభం చేస్తుంది. వాణిజ్య సామర్థ్యాన్ని పెంచడానికి, మనకున్న వాణిజ్య సామర్థ్యం పెంచడానికి కూడా ఈ సర్టిఫికేషన్ సిస్టమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. బహుళ వినియోగదారు యాక్సెస్ను కలిగి ఎగుమతిదారులు ఒక ఎగుమతిదారు కోడ్ కింద బహుళ వినియోగదారులకు అధికారం చేయడానికి అనుమతిస్తుంది. సో ఇది మనకు DGFT అనే సంస్థ ఈ వ్యవస్థను అయితే ప్రారంభించడం జరిగింది. సో ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందు చూసిన క్వశ్చనే, ఇది వార్తలో కనిపించింది. WSP 127B ఇదంటే ఏమిటి అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ. ఎక్సో ప్లానెట్. సో దీని గురించి మనం ఎప్పుడూ విననప్పుడు ఇది ఎక్సో ప్లానెటా లేకుంటే ఇంకేదైనా తేనెటీగ జాతుల కొత్త తరం కలుప ఏందనేది మనము విషపూరితమైన కలప అని మనం గుర్తించడం కష్టం. కాబట్టి కనీసం ఒకసారి ఇలా విని ఉంటే మనం ఆన్సర్ అయితే చేయగలుగుతాం. సో అదేవిధంగా ఇది ఈ మధ్యన ట్రంప్ గారు వచ్చిన తర్వాత సో చాలా వార్తల్లో ఉంటున్నారు ట్రెండింగ్గా. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. USA రాజ్యాంగం యొక్క 14వ సవరణకు సంబంధించి ఈ కింది ప్రకటనలను పరిగణించండి. సో ఇది విదేశీ దౌత్యవేత్తల పిల్లలతో సహా యునైటెడ్ స్టేట్లో జన్మించిన వ్యక్తులందరికీ జన్మ హక్కు పౌరసత్వానికి హామీ ఇస్తుంది. సెకండ్ స్టేట్మెంట్, అంతర్యుద్ధం తర్వాత విడుదలైన బానిసల హక్కులను పరిరక్షించడానికి ఇది ప్రవేశపెట్టబడింది. యునైటెడ్ స్టేట్స్లో చట్ట ప్రకారం సమాన రక్షణ కోసం చట్టపరమైన ఆధారాన్ని ఏర్పరుస్తుంది. సో మనకు స్టేట్మెంట్స్ ఏ విధంగా ఇచ్చారు చూడండి ఒకసారి. 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, 1, 2 and 3 ఆల్ ఆర్ 1, 2 and 3 అని ఇచ్చారు. సో ఇది న్యూస్లో వచ్చిన ఆర్టికల్. సో ఈ నేపథ్యంలో మనకు 2 and 3 కరెక్ట్, అంటే ఆ స్టేట్మెంట్ 2 and 3 మాత్రమే కరెక్టు. స్టేట్మెంట్ 1 అనేది మనకు రాంగ్. సో ఎందుకు రాంగ్ అంటే
ఇది 14వ రాజ్యాంగ సవరణ ఈ అమెరికా రాజ్యాంగానికి సంబంధించి. ఇది పౌర యుద్ధం తర్వాత విడుదలైన బానిసల హక్కులను పరిరక్షించడానికి తీసుకురావడం జరిగింది. బానిసల హక్కులు మరియు చట్ట ప్రకారం చట్టం ముందు చట్ట ప్రకారం అందరికీ సమాన రక్షణ కూడా ఈ రాజ్యాంగ సవరణ అనేది మనకు హామీ ఇచ్చింది. అయితే ఇది కరెక్ట్ అయినప్పటికీ విదేశీ దౌత్యవేత్తలు లేదా శత్రు పోరాట యోధుల పిల్లలకు జన్మ హక్కు పౌరసత్వం నుంచి మినహాయించబడింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఓన్లీ అమెరికన్కి సంబంధించిన వారి యొక్క పిల్లలకు సంబంధించి మాత్రమే, కానీ వేరే వారికి సంబంధించింది కాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది మనకు రాంగ్. అదేవిధంగా ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను అయితే మనము ఎంసీక్యూ ఫార్మాట్లో తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.